వామకలాపం అవుతుంది. అదంతా మా గురువుగారు కల్పించింది అదంతా కూడా. తర్వాత ఇంకా దానికి సంగీతం అదంతా కూడా మా సంగీతరావు గారు, పి సంగీతరావు గారు అది చేశారు. ఇప్పుడు మనం ఆ భాగానికి వెళ్లకుండా ఆఖరిగా శకునాలు. అసలు నిజంగా చెప్పాలంటే ఈ మొత్తం ఈ కూచిపూడి ఈ నాట్యం మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకు ఇంతవరకు ఎన్నో చేస్తుంటాను, అన్నీ నచ్చాయి. కానీ ఈ శకునాలు పాట ఆఖరణ వచ్చే జతి అది చేసిన ఆనందం నేను ఇంకెందులో కూడా పొందలేదు. అంత గొప్ప. ఎందుకు చెప్తున్నానంటే మీ అందరూ కూడా మీ గురువు గారి దగ్గర తప్పకుండా నేర్చుకోవాలి. శకునాలు మంచివాయనమ్మ వారు ఏ పద్ధతిలో చెప్తే ఆ పద్ధతిని నేర్చుకొని మీరు చేయాలి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఈవిడ అలా పంపించేస్తున్నప్పుడు ఆవిడకి కొన్ని శకునాలు ఎదురవుతాయి. అప్పట్లో శకునాలకి ఇప్పుడు కూడా కొంత ఉంది. అది అందులో ఎటువంటి శకునాలు అంటే, ఆవిడ ఏదన్నా సరే పంచుకుంటే ఆనందం ఎక్కువ అవుతుంది, పంచుకుంటే దుఃఖం తగ్గుతుంది అంటారు. ఆవిడ ఆనందాన్ని ఎలా పంచుకోవాలి? తనకి మాధవి వెళ్ళిపోయింది, అందుకని తన సఖులందరినీ పిలిచి ఇక ఆనందం శకునాలు మంచివయ్యాయి ఇంకా నా కృష్ణుడు వచ్చేస్తాడని. అది ఎటువంటి శకునాలు చూపిస్తుందంటే, ఇద్దరు గొల్లబామలు అంటే ఆ పాలు పితికి ఆ పాల కుండలు మోస్తున్న ఆ గొల్లబామలు ఎదురొస్తున్నారు అన్నమాట శకునం. తర్వాత ఇద్దరు బాగా చదువుకున్న ఇద్దరు బ్రాహ్మణుల శకునం చాలా మంచిది. ఇక మూడోది భార్య భర్త ఇద్దరు కలిసి వస్తున్నారని, ఆ దంపతులు రావడం కూడా ఒక మంచి శకునం. ఇలాంటి శకునాలని చూపిస్తుంది. ఇందులో కూడా మా గురువు గారు ఎంత అద్భుతమైన పదవిన్యాసం పెట్టారంటే, ఓ లలన, ఓ చెల్లియ, ఓ మగువ, ఓ సఖియ, ఆ నలుగురు సక్కులతోటి చెప్తుందనమాట. ఆ నాలుగిట్లో ఆయన తీసుకున్న వేరియేషన్స్ అది శ్వేత పాడుతుంటే మా శర్మ గారు నిజంగా ఆయన విధంగా ఈరోజు మమ్మల్ని ఎలా నడిపిస్తుంది ఆయన ఆ విన్యాసం. తర్వాత ముఖ్యంగా మా సాయి నిన్న నవరసాలు మొత్తం ఎంత బాగా రక్తి కట్టించాడంటే, నేను ఎందుకు చెప్తున్నా అంటే మాకు ఆర్కెస్ట్రా అనేది ప్రాణం. నాట్యం లేకుండా సంగీతం ఉండొచ్చు, నేను లేకుండా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇండివిజువల్గా ఎన్నో కచేరీలు చేయగలరు ఇందులోని. కానీ వాళ్ళు లేకపోతే నేను సున్నా. ఈ ముందు శకునాలు చూపిస్తాను. శకునాలు ఎండింగ్లో ఆ జతితో కలిపి చేసేస్తాను. మనోవేగ దరువు అంటారు. దరువుల్లో చాలా రకాలు ఉన్నాయి. అన్నిటికంటే అత్యంత ఫాస్టెస్ట్ థింగ్ అంటే మనం గాలి అని చెప్పుకుంటాం. గాలిని మించిన వేగం ఇంకోట్లేదు. గాలిని మించింది ఏంటి అంటే మనస్సు. అటువంటి ఆ మనస్సు ఇవాళ ఇక్కడ ఉంటుంది, ఇప్పుడు అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ సెకండ్ అమెరికాలో ఉంటుంది. ఆ మనస్సును మించిన వేగంతో కూడిన దరువు, ఆ దరువుతో ఈ శకునాలు ఆ పాట ఆఖరవుతుంది. అది అయిపోయిన తర్వాత నిష్క్రామ దరువు అంటారు. సత్యభామ వెళ్ళిపోతుంది. ఇది శకునాలు మంచి వాయనమ్మ, రాగం మోహన, తాళమాది.
ఒక గ్రామానికి అంకితమైన కూచిపూడి నాట్యాన్ని వారే కాదు, మహానుభావులైన గురువులు ఎంతో మంది నా చింతావారు, వేదాంత వారు, భాగవతుల వారు, వెంపటి వారు, ఇలా చెప్పుకుంటూ పోతే వారందరూ కూడా తమ జీవితాలని త్యాగం తీసుకొచ్చి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి దేశ విదేశాల స్థాయికి తీసుకువెళ్లారు. వారు ఆ రోజు జీవితాలను త్యాగం చేయకపోతే మేము మీ ముందు ఉండే అర్హత మాకు లేదు, అవకాశం లేదు. ముందుగా వారందరికీ కూడా నేను నమోకాలు అర్పిస్తున్నాను. తర్వాత దీనికి సాంప్రదాయాన్ని, శాస్త్రాన్ని పాటిస్తూ మా గురువుగారు చేసిన మార్పులు అన్ని విధాలుగా నృత్యపరంగా, నృత్యపరంగా, నాట్యపరంగా ఏ రోజు ఎవరు కూడా పొరపాటుగా కూచిపూడి నాట్యం క్లాసికల్ కాదు అనడానికి అవకాశం లేకుండా వారు అది అద్భుతమైన నృత్యోన్యాసాలతో ఆయన మాకు ప్రసాదించిన భిక్ష ఇది. ఆ భిక్షని మీ ముందు ఆ భాగంలో, దానిలో కొంత భాగాన్ని మీకు అందిస్తాను, ప్రయత్నిస్తాను. ఇక భామకలాపం ఏంటంటే, సిద్ధేంద్ర యోగి ఆయన యొక్క గారావ పుత్రిక సత్యభామ. ఇక్కడ సిద్ధేంద్ర యోగి ఆయన నేనేదో రాస్తున్నాను, నేనేదో చేస్తున్నాను అనుకోలే, సత్యభామలో తను ఊహించుకున్నాడు. ఇక్కడ సత్యభామ కృష్ణుల సమాగమం అనేది ఇది మామూలు ఒక దీన్ని ఒక ప్రేమో లేకపోతే బంధం అలాంటి మాటలన్నిటికీ కూడా అతీతమైనది. ఒక జీవాత్మ, ఇక్కడ జీవాత్మ సిద్ధేంద్రయోగి, పరమాత్మ కృష్ణుడు. సత్యభామ జీవాత్మ, పరమాత్మ కృష్ణుడు. అలాగే నర్తకి నాట్యం చేస్తున్నప్పుడు తనని జీవాత్మగా అనుకుంటుంది, ఆ కృష్ణుల్లో ఆ ఐక్యం పొందడానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల ఈ భామాకలాపం ఒక భామాకలాపంగా కాకుండా జీవాత్మ పరమాత్మల సంయోగంగా మనం తీసుకోవాలి. ఇక ఇందులో కూచిపూడి నాట్యం యొక్క మొత్తం ఆ సారాంశాన్ని ఇలా పిండి ఆ రసంతో మన భామకలాపం అందించినట్టే. దరువులు, కందార్థాలు, ద్విపదలు, సంభాషణలు ఏవైతే కూచిపూడి నాట్యం యొక్క ముఖ్యమైన లక్షణాలని చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. దాంతోపాటు అష్టవిధి నాయకులు, సత్యభామలో మరి మన అష్టవిధి నాయకులు చూస్తాం. స్వాధీన పత్రిక, వాసక సజ్జిక, కలహాంతరిత, ఖండిత, ఇలా పోషిత పత్రిక, అష్టవిధి నాయకులు మనం వినవత్కంటిత, ఇవన్నీ కూడా చూడగలుగుతాం. దగ్గర నవరసాలు అన్నీ లేకపోయినా చాలా ముఖ్యమైన నవరసాల్లో ముఖ్యమైనవి మనం సత్యభామలో చూడగలుగుతాం. మరి ఇది ఒక అలంకార శాస్త్రం, దీన్ని ఇన్ని రూపొందించి ఒక భామకలాపంగా మనం ఈరోజు ఇది వరకట్లో మొదట్లో అప్పట్లో 5 గంటలు ప్రదర్శించేవారు,
తర్వాత తగ్గి మా గురువు గారి దగ్గరికి వచ్చేటప్పటికి 2 గంటలు అయింది. కానీ ఇలా డిమాన్స్ట్రేషన్గా వచ్చేటప్పటికి 1 గంట లేకపోతే 45 నిమిషాలు అని చెప్పడం వల్ల కొంచెం కష్టమైనప్పటికీ కూడా నేను ప్రయత్నిస్తాను. మొదటగా అంటే మనకి ఎక్కువ సమయం లేదు కనుక వీటిలోని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. మొదటగా భామ. మొట్టమొదటి నేనేం చేస్తుంటామంటే ఒక తెర లాంటిది అటు ఇటు 2 నర్తకి ముళ్ళు పట్టుకొస్తారు. సత్యభామ జడ దాని మీద అలా ఉంటుందన్నమాట. వెనకాల సత్యభామ వస్తుంది. వచ్చిన తర్వాత అంటే మా గురువు గారు చెప్పింది నేను చెప్తున్నాను. సత్యభామ ఈ 6 పాద భేదాలు ఉద్గట్టం సమయం ఇవన్నీ కూడా ఆ తెర వెనుక నుంచి చేస్తూ ఉంటుంది. మనకి ఆ పాదాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇద్దరు తెర పట్టుకొని నిల్చొని ఉంటారు. తర్వాత ఆ పాద భేదాలు అవగానే ఇద్దరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సత్యభామ ప్రవేశం. అది ఇక భామని సత్యభామని అనేది కరెక్ట్గా తీసుకుంటే 8 అక్షరాలు. ఆ 8 అక్షరాల్లో ఆవిడ ఎన్ని భావాలు పలికిస్తుందంటే సత్యభామకి సౌందర్య గర్విత, సంపద ఐశ్వర్య గర్విత, స్వాధీన పతిక, బృహోత్కంఠత ఉన్నాయి. అంటే ఆవిడకి ఏంటంటే తను చాలా అందగత్తెన విషయం తనకు తెలుసు. అది మనసులో పెట్టకుండా ఆవిడ బయటకు చెప్తుంది. అలాగే 8 అక్షరాల్లో ఎన్ని రకాలైన పాదభేదాలు ఆ పద విన్యాసాన్ని చూపించవచ్చో మా గురుగారు చేసి చూపించారు. దాన్ని నిర్మించడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. అసలు సత్యభామ ఎంటర్ అవుతున్నప్పుడే ఆవిడ నడకే ఒక ప్రత్యేకత. మొట్టమొదట ఇప్పుడు ఆ నడక ఒక్కటి మాత్రం చూద్దాం. ఈనాటి మా వాద్య కళాకారుని గర్వంగా మీకు పరిచయం చేస్తున్నాను. గాత్రం నటువంగం శ్రీమతి శ్వేతా ప్రసాద్, అమలాపురం కన్నరావు గారు, మృదంగం శ్రీ పి రామచంద్ర శర్మ గారు, వాయులీనం శ్రీ కోలంక సాయి కుమార్. భామా కలాపం ప్రవేశదరువు అంటే ప్రవేశదరువులో నడక, తాళం మిశ్ర చాపు. నవరసాలు కూర్చుని కుర్చీలో పలుకుతారు. అలాంటి అభినయం చూపించగలిగిన వారు మా గురువు గారు పద్మశ్రీ శోభానాయుడు గారు. ఇవాళ ఆవిడతో పాటు వేదిక మీద ఉండి ఆవిడ్ని సత్కరించడానికి మా సిలికానాంధ్ర ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అయిన విజయసారథి గారిని దయచేసి వెళ్ళి సంధ్యా కోడే గారిని, గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ గ్రేట్ సపోర్టర్ ఆఫ్ సిలికానాంధ్ర, ఆవిడ్ని వేదిక పైకి ఇన్వైట్ చేసి శోభానాయుడు గారిని సత్కరించాలని ప్రార్థిస్తున్నాను. సిలికానాంధ్ర తరఫున వారి గురించి కొనియాడడం అనేది గొప్ప విషయం ఏమీ కాదు. వారు మాలో భాగంగా సిలికానాంధ్రలో పాత్రదారులుగా ఆవిడ ఇంత అత్యద్భుతంగా మీకు మెళకువలు నేర్పించడం, వారి నుంచి మీకు ఇది చక్కటి అవకాశం మీకు కల్పించే అవకాశం సిలికానాంధ్రకి రావడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. దానికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ సమ్మేళనం అయ్యేంత వరకు వారు మాతోనే ఉంటారు. వారు మహాబృందనాట్యం అంతవరకు వారి బృందం అందరూ మాతో పాటే ఉంటారని తెలియజేస్తున్నాను. కాబట్టి మరొక్కసారి సిలికానాంధ్ర తరఫున వారికి మా కృతజ్ఞతలు. నమస్కారం అండి. ఒక 2 నిమిషాల పాటు కూర్చుంటే మనం శోభానాయుడు గారిని సత్కరించుకుందాం. దయచేసి కూర్చోండి. ఒక్క నిమిషం అమ్మాయి, ఒక్క నిమిషం.
మనందరికీ తెలిసిందే, కూచిపూడికి ప్రాణం అభినయం. India is one of the oldest living civilization whose present is not delinked with its past or its roots. This vast country is rooted in its glorious traditions of dances, and the classical dance styles of India provide a distinguishing experience of India. What it was, it is, and it will be. That is the greatness of our India. And when I'm talking about the dance, means you know all how dance came into existence. The people were wavered and being driven by evil desires, and they went with the Ashtadikpalas, Indra and Brahma. They requested Brahma to create, to show something which can tell the human beings to take a divine path. So Brahma created this dance, taking 4 essence from the 4 Vedas, and he created this Natya Veda to tell the human beings to take a divine path. Divine path means we should have a sound health, peace in mind, and happiness in the heart, bliss. For that this dance has been created by Lord Brahma and with the help of Lord Shiva and Parvati. When Shiva, after the dance, about yesterday I presented this, Nruttavasane Nataraja Rajo Nanada Dakkam Navapanchavaram Uddharto Kamaha Sanakadi Siddhan Etad Vimarshe Shivasutra Jalam. At the end of the dance he played the Damaru, and from the Damaru what the sounds created, they are the base for our languages, and they are the base for our dance syllables. We call it Tattakaram. And we start learning, teaching and performing with the same shabdams. Tam tattei tehi tattam tehi hidda tam tattei tehi. These are all Brahma Rupams, Shabda Brahmans they are called, equivalent to Omkaram. Om is the combination of Vishnu, Shiva and Brahma. A, U, Ma. That is the essence of our dance, and Tam is equivalent to Om. Tam tattei tehi tattam tehi hidda. Nowhere in the world you have this kind of syllables. And our dance is different from the dance of anywhere in the world. It's combination of rhythms, combination of gestures, combination of expressions, and combination of the movements. When we performed in Stockholm, one old lady, 95 years old lady came, and she was asking, Mr. Reddy, you are doing mime with your hastas, with your hands, and you are showing the expression with your eyes, and your body is in constant movement, and you are providing different variations of rhythmic patterns with your feet. How come you concentrate on these 4-5 things at a time? I told that lady, we have to practice, and that lady is from the UNESCO, and we practice and get into our body and mind all this. No, Mr. Reddy, I think only it's possible to Indians, not to other people. So you should feel proud. Anywhere in the human being they can do, but she has given the compliment to our Indians and Indian art. That is the greatness of our Indian art. And we call it Brahma created these dance styles, and he has entrusted this to Bharata Muni. You learn, practice and perform and spread this movement of the happiness, peace, bliss throughout the world. And it is said from that Divi, the Bharata Muni with his sons and disciples, he came over to this Bhuvi and spread the dance
elements all over this country. And it is said that in Kuchipudi village, one of the disciples was there and he started teaching. Not only in the Kuchipudi village, but all over India. That is, the dance spread in different parts of our country, and according to the provincial influences, they develop. In Andhra Pradesh, we call it Kuchipudi, and in Tamil Nadu, they call it Bharatanatyam. Before it was only one. Kuchipudi, Bharatanatyam was only one. But now they have, distinguished differences they have given. The Bharatanatyam from Tamil Nadu, Kuchipudi from Andhra, Kathakali or Mohiniyattam from Kerala, and you see Odissi dance from the state of Odisha, Manipuri dance from the state of Manipur, and Kathak from northern India, like Satriya from Assam. Like different states have got different dance styles. They are different with the names, but the spirit is only one, divine spirit. That Natya Vedamita, origin of all the dance styles. That is the greatness of our Indian dance. Now let me come to the Kuchipudi village and Kuchipudi dance. Kuchipudi dance is there since our 2nd century BC. That's what we were told our Guru Vedantam Prahalad Sharma Garu. And this second Kalidas has written a sloka. And my Guruji used to tell me this. Kalidas must have seen only Kuchipudi dance, Natyam, and created this sloka. Devanam idam amananti munayaha kantam kratum chakshusam Rudrena idam umakruta pitikare swange vibhaktam dvida Traigunyotpavamatra lokacharitam nanarasam drishyate Natyam bhinna rucher janasya bahudapi ekam. What is this sloka? Shiva has divided his body into two. Right side as Purusha, male. Left side as Stri, female. Right side as Thandava, the majestic dance, and left side as lyrical, very soft dance. Purusha, Prakriti, Thandava, Lasyam. And what Thandava Lasyam we have in Kuchipudi, no other dance style I found. I'm not partial that I'm a Kuchipudi dancer. I'm showing partiality to Kuchipudi, but I have seen other dancers. Like Bharatanatyam mainly is a female. It's a very beautiful movement, steps, everything. But the Thandava Lasya combinations, I have not seen any. Even Odissi, Kathak or Manipuri, I have not seen. Except Kuchipudi. Because Kuchipudi is a dance drama, Natyamo. There are different characters, they enter, they introduce themselves with different names, and they tell the purpose of their coming, and the variety of steps, the variety of rhythm we have in Kuchipudi, nowhere in other dance we found that. That is the greatness of Kuchipudi dance. And apart from that, what Natya Dharmi and Loka Dharmi, you see, conventional and realistic expressions. Natya Dharmi is according to the Natya Shastra, what mudras the Bharata Muni has given. If I show like this, yes, now I will tell you. Yeah. Now I'm sure the Suji has answered. And what does it mean? And according to Mudra is Natya Dharma. And if you do it, you see what we have in Natya Dharmi and Loka Dharmi, combinations in Kuchipudi, we have not found in other dance styles. Bharatanatyam is true convention. But why with Loka Dharmi? The rapport with the audience becomes very easy. And they understand and become close. And they enjoy the dance. That is the greatness of Natya Dharmi and Loka Dharmi. And all we have Angika, Vachika, Aharya, Satvika, Abhinayas in all the dance styles. Whatever you have this Aharyam, that is called Aharyam. And whatever you express from your heart, that is Satvika Abhinayam. And whatever you do, this Anga Abhinayam with body. And Vachika Abhinayam. What Vachika Abhinayam we have in Kuchipudi, other dancers they don't have. The dancers, whenever necessary, they speak with mime and expression, like that.
And for instance, when the Bhama Kalapam, when Satyabhama comes and after her introduction, the Sutradhara, the narrator, he comes and he asks Satyabhama, "Oh Satyabhama, you are telling your Lord this thing, you are missing him. What is the name of your Lord?" In our South India, particularly in Andhra, the wives, they don't take their husband's name directly. Either they name with the children's father or some identity. So Satyabhama doesn't tell Lord, my husband is Lord Krishna Selva. My husband is the one who wears Shankha. Shankha is? So his identity she gives. That is the greatness of our Andhras, South Indians ladies, they don't take their husband's name directly. So why they feel shy and they give as a regard of respect. So first she said Shankha and second she said Chakra Dharinchanamatva, like that. She tells and Mayuram Dharinchanamatva and tells the greatness, this continues the story. Lord Krishna wears Shankha and Chakra and Mayuram, more, peacock feather, like that. It is connected with the story. That is the greatness of our Kuchipudi. Vachika Abhinayam, what we have in Kuchipudi, no other style has got. Okay, now you see, I learned from Eluru, from Kuchipudi village, with Vedantam Prahalad Sharma Garu, Vedanta Venugopal Krishna Sharma Garu, and on the scholarship of government of Father Bendish, I moved to Delhi. When I moved to Delhi, I was presenting for 2-3 years the items in Kuchipudi in Telugu language. Telugu is the cultural language of the South India. And Telugu is considered the Italian of the East. That is the greatness of our Telugu language. But I presenting and they were enjoying. But some great master came. Mr. Reddy, your dance is so excellent. Great master, Miss, I will tell you that Shivaram Murthy, who was the founder of a National Museum in Delhi. He was a great Sanskrit scholar and he is responsible with the advice of Pandit Jawaharlal Nehru, this established National Museum. He said, Mr. Reddy, if you present items in Hindi language, they will appreciate, they will understand more and your dance will become more popular. Then I started choreographing items on Tulsi, Ramayana and Mirabai bhajans and Hindustani music also. And I met Pandit Ravi Shankar ji, and Ravi Shankar ji said, I want to compose a music. Can you kindly choreograph Raja? Bharat Ratna Pandit Ravi Shankar, recently he passed away in San Diego. So he composed a music, but music is just a music, no words, there were no words. But he has given me suggestion, Raja, you can create a story with this music. He has given a wonderful, sometimes we have Nrutya Hastas without any meaning. For the beauty, for the sake of beauty, for the sake of happiness. And his music was just music. There were no words, only music. In that, you have to create a story, he said. And what story, Rabiji? Dada, I used to call him Dada. Imagine there is a sculpture. You see sculpture in the temple. And you have many celebrations in the temple. And sculpture comes to life. And seeing the celebrations, the sculpture wanted to participate in the celebrations with happiness. And after the happiness, after participating in the function, again she feels bad that again she is going back to her own form, the sculpture. That kind of music he has composed very beautifully. In the end you see that, I'll definitely, before that, the perfection was the dance. Dance is not only for the rhythm and movement, it is also for the health. It gives a beautiful your physic, combination of, when you stand in the chokam means chokam. When first time Delhi, when we went, the Kuchipudi, my Guruji, Vedanta Prahalad Sharma came and his own brother Satyanarayana Sharma, Vedanta Satyanarayana Sharma recently passed away. He is responsible in bringing Kuchipudi onto the, limelight. His performance of Satyabhama made popular all over. And he was there, when the Kanakalingeshwara was there, he spoke, he was a lawyer,
And he spoke about Kuchipudi, and Satyanarayana performed, and he convinced thousand audience with his performances. My Guruji Prahalad Sharma was very strict. He was very disciplined. Perfection means only Vedantam Prahalad Sharma. But other Kuchipudi dancers, when they came and they performed, people used to criticize. Rather, there is no chokam in Kuchipudi. They just stand like this, they do. And there are no proper hastas. There no body movement proper. Like they used to criticize. So we have taken this criticism and we did hard work, and Radha and me used to practice for 8 hours together. Whatever we learned from a Guruji, I have not learned great, for years. But whatever we have learned, we presented in Northern India, and we convinced the audience in Northern India, and we convinced globally. This Kuchipudi, like that. And when Prahalad Sharma came with me to London, to Paris, to other parts of Europe and not America, then he said, when after learning choreography, I changed the presentation. He said, Raja, only Shishyas will not learn from the Guru. Guru also learns sometimes from the Shishyas. The presentation, the same Kuchipudi item what you have made, I really learned so many things from you. My Guruji used to tell me. So, like that, how we start teaching? Tam tat tehi, tehi tat tam tehi, hidda, like that. I'll show you just him. Gattita prasaritam is easy. Come, girls. My girls are here.